ప్రైజ్ ద లార్డ్. అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు ఆచరించుకుంటున్నాం. దేవా, నీతిశూరుడా, న్యాయవంతుడా, ఆది సంభూతుడా, త్రియేక దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు ఆచరించుకుంటున్నాం. ప్రభువా, దేవా, మరొక పర్యాయం ఈ రీతిగా మీ పాద సన్నిధిలో మేము చేరడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. ఉన్నతమైన మీ నామం కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. మీకు సాటి ఎవరు లేరు, అందరు బట్టి మీకు వందనాలు. ఆయన మీతో సమానులు ఎవరు లేరు ప్రభు, అందరు బట్టి మీకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా, మరి తండ్రి, అయా మరొకసారి 91వ కీర్తన మేము చదువుకునే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. దేవా, విశ్వాసంతో, నిరీక్షణతో, పట్టుదలతో దేవా మీ వాక్యాన్ని మేము నాయన చదివి దేవా మా మనసులో ఉంచుకుంటూ ఉండగా, మీ వాక్యాన్ని ఎంతగానో నమ్ముతూ ఉండగా గొప్పగా ప్రభా మా పక్షంగా, మా కుటుంబాల పక్షంగా మీరే నెరవేర్చి ఆశీర్వదించి దేవా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. దేవా, మరి తండ్రి, ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడై ఉండను సెలవిచ్చిన గొప్ప దేవా మీకు స్తోత్రాలు. ఆయన అట్టి శక్తి గల మీ వాక్యం కొరకు మీకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. మీ వాక్కుతో సమస్త సృష్టిని కలుగు చేసినటువంటి గొప్ప దేవుడు ఆయన. అటువంటి వాక్యాన్ని ప్రభా మేము వినే సమయాన్ని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ సేవకుల్ని మరొకసారి మీ ఆత్మశక్తి బలంతో నింపి దేవా మీరే మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయాల్లో మీరే మాకు తోడై ఉండండి. దేవా, సమస్త విషయాలు కృప చూపించండి. మీ స్తోత్రాలు. ఈ దినమంతటికి కావాల్సినటువంటి గొప్ప శక్తిని దేవా మరి తండ్రి నాయన ఈ సమయంలో మీ సన్నిధానంలో మేము గడుపుట ద్వారా మేము పొందుకోవడానికి, స్వతంత్రించుకోవడానికి దేవా మాకు సహాయం చేయమని, ముందున్న సమయం అంతటినీ మా కొరకు ఆశీర్వదించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. అదే ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించి తెగులుడకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించి తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయ రోగములకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరచెదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదును, అతడు నా నామం నెరిగినవాడు గనుక నేను అతను గనపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం ఉందాం పిల్లరా. తల్లిదండ్రులు ప్రభుదాసు గారు వచ్చి మనకి
దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఈ ఉదయకాలం దేవుని బిడ్డల యొక్క విజ్ఞాపన ప్రార్థన, దాని ప్రాముఖ్యతను గురించి మీకు చెప్పాలని నేను ప్రేరేపింపబడుతూ ఉన్నాను. మనం ముందుగా మత్తయి సువార్త 18వ అధ్యాయం 18, 19, 20 వచనాలు చదువుకుందాం. The Gospel according to St. Matthew, chapter 18, from verses 18 to 20. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడ్ల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరకునని మీతో చెప్తున్నాను. ఎలి అనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. ప్రార్థన. ప్రియప్రభ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఈ ప్రాతకాలం మీ సన్నిధానంలో చేరినటువంటి మేము ఆన్లైన్లో వీక్షించే మీ బిడ్డలతో ఐక్యపరచుకొని మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా మీ లేఖన భాగాలు, ఈ డివోషన్ మా కొరకు దీవించమని, మాతో మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు ప్రభు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఒకరికంటే ఎక్కువ మంది, ఇద్దరు లేక ముగ్గురు విజ్ఞాపన చేయటం. యాకోబు తన పత్రికలో వ్రాసినటువంటి మాట మనకు నీతిమంతుని విజ్ఞాపన గూర్చి, జేమ్స్ చాప్టర్ 5 16వ వచనంలో 2వ భాగం, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. ఈ ఉదయకాలం ఒకరుగా, ఇద్దరుగా, ముగ్గురుగా దేవుని సన్నిధానంలో మనం చేసేటటువంటి విజ్ఞాపన, దాని యొక్క సత్ఫలితాలను గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఆదికాండ గ్రంథంలో భక్తుడైనటువంటి, పితరుడైనటువంటి, విశ్వాసులకు తండ్రిగా పిలువబడినటువంటి అబ్రహాము ఆదికాండం 18వ అధ్యాయంలో తాను చేసినటువంటి విజ్ఞాపన గూర్చి దేవుని సన్నిధానంలో, ఇది విజ్ఞాపన కాదు, ఇది దేవునితో కాన్వర్జేషన్, సంభాషణ. అబ్రహాము దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, దేవుడేమో జవాబిస్తూ ఉన్నాడు. మరలా అడుగుతూ ఉన్నాడు, మరలా జవాబిస్తూ ఉన్నాడు. మరలా అడుగుతూ ఉన్నాడు, మరలా జవాబిస్తూ ఉన్నాడు. అబ్రహాము మనస్సులో లోతు కుటుంబం రక్షింపబడాలి అని ఉన్నది. అందుకొరకే సొదొమ గొమొర్రాలను నాశనం చేయటానికి వెళుతూ ఉన్నాను అని దేవుడు మమ్రే దగ్గర ఉన్నటువంటి సింధూర వనంలో అబ్రహాము యొక్క ఆతిథ్యాన్ని ముగ్గురుగా కనిపించి స్వీకరించి తాను వెళ్ళక మునుపు, అలాగే శారా మీదటికి ఈ కాలంలో శారాకు కుమారుడు ఉంటాడని ఆదికాండం 18వ అధ్యాయం 10వ వచనంలో వ్రాయబడిన రీతిగా దేవుడు ఆతిథ్యం స్వీకరించి ఓ చక్కని వాగ్దానం ఇచ్చి, గత కాలాల్లో తాను చెప్పినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చబోతూ ఉన్నాను అని మరలా తాను ఆ వాగ్దానాన్ని, దాని వివరణను, సమయం సమీపించిందని అబ్రహాముకు స్పెసిఫై చేసి, ఇప్పుడు సొదొమ గొమొర్రాల వైపు వెళ్ళక మునుపు అబ్రహాముతో దేవుడు చేసినటువంటి సంభాషణ, అబ్రహాము దేవునితో చేసినటువంటి సంభాషణ, విజ్ఞాపన. ఈ విజ్ఞాపనలో అబ్రహాము తనను తగ్గించుకున్నటువంటి విధానం మనం జ్ఞాపకం చేసుకుంటే, 18వ అధ్యాయం ఆదికాండం 27వ వచనంలో, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. 30వ
వచనంలో ప్రభు కోపపడని ఎడల 31వ వచనంలో ప్రభుతో మాట్లాడ తెగించి తిని 32వ వచనంలో ప్రభు కోపడిన ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేది. ఇది విజ్ఞాపనే, కానీ ఇది సంభాషణ. దేవుని దగ్గర నుండి జవాబు తీసుకుంటూ, దేవా పట్టణాన్ని కాపాడువా, నీతిమంతులను అనీతిమంతులను కలిపి నాశనం చేస్తావా. మనం కూడా ప్రార్థన చేయాలి. దేవా, కొందరు భక్తి పరులు ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు. నీవు నేను చేయవలసినటువంటి విజ్ఞాపన, అబ్రహాము దేవుని సన్నిధానంలో ప్రవేశించి తనను తాను తగ్గించుకుని దేవుని సన్నిధానంలో విజ్ఞాపన చేశాడు. ఎవరి కోసం? మనల్ని ఎందుకు తగ్గించుకోవాలి? ఎందుకు అంటే రాబోయే కాలంలో తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన గీతం ఎత్తబోతూ ఉన్నాడు రక్షకుడైన ప్రభువైన యేసు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని ఆయన ప్రార్థన చేయబోతూ ఉన్నాడు సిలువలో వేలాడుతూ. కనుక రక్షణకర్త దేవాదేవుడు శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన మానవుల అతిక్రమం కొరకు, పాపం కొరకు, పాప ఫలితమైనటువంటి మరణం, దేవునితో ఎడబాటు, ఆ శిక్ష నుండి వీరు తప్పించబడటానికి మానవ జాతి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు విజ్ఞాపన చేస్తాడు, సిలువలో సహా చేస్తాడు. భక్తుడు అబ్రహాము ఇక్కడ దేవుని సన్నిధానంలో సాగిలపడి తను తాను పూర్తిగా తగ్గించుకుని, ధూళి బూడిద, నేను నీతో మాట్లాడటానికి అర్హును కాదు ప్రభా. కొన్ని మార్లు మనం గొప్పవారితో మాట్లాడితే మనం అనుకుంటాం మన లెవెల్ చాలా పెరిగింది అనుకుంటాం, మన స్టేటస్ చాలా పెరిగింది అనుకుంటాం. నా లెవెల్ ఏంటో తెలుసునా, నేను మాట్లాడేది ఎవరితోనో తెలుసునా అని అనుకుంటూ ఉంటాం, లేక అంటుంటాం ఇతరులకు. కానీ ఇక్కడ అబ్రహాము దేవాది దేవుడు, సృష్టికర్త దేవునితో తాను మాట్లాడుతూ ఉన్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఎంతగా విజ్ఞాపన చేస్తూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే అంతగా తగ్గించుకున్నాడు. ఇది ఒక రహస్యం, మర్మం. దేవునితో సన్నిహితమైనటువంటి సహవాసం కలిగినటువంటి వ్యక్తులు సాన్నిహిత్యం పెరిగే కొద్దీ ఇంకా తగ్గించుకుంటారు కానీ హెచ్చించుకోరు. అదే లూసిఫర్ తనను తాను హెచ్చించుకున్నది. నేను ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని తన మనస్సులో ఉద్దేశించిన దాన్ని బట్టి తాను పడద్రోయబడింది, పడిపోయి. తేడా గమనించండి. అబ్రహాము దేవుని సన్నిధానంలో తాను విజ్ఞాపన చేస్తూ వచ్చాడు. ఈ ప్రాతకాలంలో మనము మన కుటుంబాల కొరకు, మన బంధువుల కొరకు, మన రక్త సంబంధికుల కొరకు, మన ఆప్తుల కొరకు, మనం ఎరిగినటువంటి అనేకుల కొరకు, మనం నివసిస్తూ ఉన్నటువంటి గ్రామాలు, పట్టణాల కొరకు, మనం ఉన్నటువంటి రాష్ట్రం కొరకు, మనం ఉన్నటువంటి దేశం కొరకు, మనం ఉన్నటువంటి ఈ భూగోళం కొరకు మనం ప్రార్థింపబద్ధులంగా ఉంటూ ఉన్నాం. మన విజ్ఞాపన చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. వాళ్ళందరూ ఏమైతే ఏమి, నీ క్షేమంగా ఉంటే చాలు అని అనుకోవటానికి వీల్లేదు. గమనించండి, రక్షించబడినటువంటి దేవుని బిడ్డలు, ప్రభువుని ఎరిగినటువంటి వారు దివారాత్రులు ఆయనకు మొరపెట్టడం దేవుని దయగలిగినటువంటి ఉద్దేశమే. దేవుని బిడ్డలు చాలినంతగా ప్రార్థన చేయాలి అనేది దేవుని ఘనమైనటువంటి సంకల్పం అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనములో వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలన అనుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పినని ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతిని గుర్చి ఉపమానం చెప్పాడు. ఈ రోజుల్లో న్యాయ వ్యవస్థను గుర్చి మాట్లాడటం, లేక న్యాయాధిపతులను గుర్చి మాట్లాడటం, అటువంటి విషయాలు మన పరిధికి మించినవి. ఇక్కడ లూకా సువార్త 18వ అధ్యాయం
అన్యాయస్తులైన న్యాయాధిపతిని గురించి యేసు ప్రభువారు ఎప్పుడో చెప్పాడు. ఇది ఉపమానం రాయబడినటువంటి సంగతి. మనం ఏం చేయాలి అంటే విజ్ఞాపన చేయాలి. ఆ న్యాయాధిపతి దగ్గరకు ఆమె వెళ్ళి మాటి మాటికి గోజాడింది. చిట్ట చివరకు న్యాయం జరిగింది. దేవుని పిల్లలమైనటువంటి మనం పరలోక న్యాయాధిపతి దేవుని దగ్గర మనం విజ్ఞాపన చేయబద్ధులుగా ఉంటూ ఉన్నాం. అబ్రహాము అలాగూ విజ్ఞాపన చేశాడు. ఈ ఉదయకాలం సంఖ్యాకాండం 16వ అధ్యాయంలోకి వెళదాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 41వ వచనం నుండి. మర్నాడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సణుగుచు వీరు యెహోవా ప్రజలను చంపితురని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను, యెహోవా మహిమయు కనబడింది. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి రాగా యెహోవా, మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోండి, క్షణములో నేను వారిని రక్షింపు చేయదని మోషేకు సెలవేగా వారు సాగిలపడి. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకుని బలిపీఠం నిప్పులతో నింపి ధూపం వేసి వేగముగా సమాజం వద్దకు వెళ్లి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరను, తెగులు మొదలు పెట్టానని అహరోనుతో చెప్పగా. 47వ వచనం నుండి చదవండి. మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకుని సమాజం మధ్యకు పరిగెత్తుకుపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యన నిలబడగా తెగులు ఆగెను. 49:50. కోరహు తిరుగుబాటున చనిపోయిన వారు కాక 14,700 మంది ఆ తెగుల చేత చచ్చిరి. ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గరున్న మోషే దగ్గరకు తిరిగి వచ్చెను. గమనించండి, ఈ సంఘటన కోరహు తిరుగుబాటు తరువాత జరిగినటువంటి సంఘటన. కోరహు తిరుగుబాటు చేశాడు. దానిని బట్టి దేవుడు చాలా భయంకరమైనటువంటి తీర్పు వారి మీదికి, కోరహుతో ఏకీవించిన వారి మీదికి పంపించారు. ఇప్పుడు సర్వ సమాజం ఏమంటారంటే, మీరు యెహోవా ప్రజలను చంపితిరి అంటే కోరహుతో పాటు తిరుగుబాటు చేసిన వాళ్ళు చాలా భక్తిపరులుగా కనబడుతూ ఉన్నారు వీళ్ళకు. అది మనుష్య దృష్టి. దేవుని దృష్టికి వారు చాలా భక్తిపరులు అయితే దేవుడు ఎందుకు కాల్చివేయవలసి వచ్చింది? మనం అనుకుంటాం మనం ఏది మాట్లాడినా మనం ఏది చేసినా చెల్లుతుంది అని అనుకుంటాడు మనిషి. కానీ దేవుడు తీర్పు తీర్చ మొదలుపెట్టినప్పుడు మనిషి ఎక్కడ నిలవబడగలడు? 42వ వచనంలో సంఖ్యాకాండం 16:42 సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. 1వ వచనంలో విరోధముగా సణిగారు, ఇక్కడ విరోధంగా గ్యాదర్ అయ్యారు. దేవుడు చూస్తూ ఉంటాడు. మనం మర్చిపోకూడదు. మనుషులు ఎక్కడ ఏ పని చేయటానికి గ్యాదర్ అవుతూ ఉన్నారో దేవుడు చూస్తూ ఉంటాడు. పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజం ఆయన ఓరోజాలు. ఎక్కడ ఎవరు ఏ కార్యం చేయటానికి ఏకీపిస్తూ ఉన్నారో ఆయన సృష్టించినటువంటి భూమి మీద మనం ఉన్నాం. ఆయన కనులకు సమస్తం తేటగా కనబడుతూ ఉన్నది. కాబట్టి వీరు సమాజంగా దేవుడు అద్భుతాలు చేసి విడిపించినటువంటి ప్రజలు దేవుని నాయకత్వానికి వ్యతిరేకంగా లేచారు. మోషే అహరోనులకు వ్యతిరేకంగా లేచారు. 43వ వచనం మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారం ఎదుటికి రాగా. కొన్ని మార్లు మనం అనుకుంటాం మనం అందరం ఏకీవించామంటే మనం చేసేదే కరెక్టు. ఆఫ్టర్ ఆల్ వాళ్ళిద్దరే కదా, మోషే అహరోనులే కదా. చూడండి ఎన్ని లక్షల మంది మేము యువతల వ్యతిరేకంగా లేచేము అని వారు తలంచి ఉండవచ్చు. అయితే దేవుడు అంటున్నాడు మోషే అహరోనులతో 43వ వచనం, మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోడి క్షణములో నేను వారిని నశింపు చేయను. ఒక క్షణం దేవుడు ఎలా నశింపు చేస్తాడు అంటే ఆ రేడియేషన్ అనేది
వారి శరీరం నుండి ఫ్లెష్ ఊడిపడేటట్టు చేస్తుంది. క్షణాల్లో మనిషి ఆ రేడియేషన్కు అంతే మరణిస్తాడు. దేవుని మహిమ అంత శక్తివంతమైంది. అటామిక్ ప్లాంట్లు, యురేనియం ఈ సంబంధించినటువంటి ప్లాంట్లు చాలా ప్రమాదభరితాలని మనం ఎరుగుదాం. అందుకే ఆ ప్లాంట్లు పెట్టేటటువంటి ఏరియా కూడా చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసి పెడుతూ ఉంటారు. ఈ అటామిక్ ఎనర్జీ లేక కొన్ని రేస్ ఎంత పవర్ఫుల్లో దేవుని సన్నిధి వారి మధ్యకు వస్తే, దేవుడు వారిని నశింపచేయటానికి వారి మధ్యకు వస్తే క్షణాలే చాలు. అయితే 46వ వచనం చదవండి. అప్పుడు మోషే నీ ధూపాన్ని తీసుకుని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజము నద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరను. చాలండి, తెగులు మొదలుపెట్టింది. మోషే చెప్తూ ఉన్నాడు. మోషే చిన్నవాడు అహరోను కంటే. అహరోను ఒబే కావాలి ఇక్కడ. అది దేవుని క్రమం. ఎవరికి నాయకత్వంలో మొదటి స్థానం ఇచ్చాడో వారు చెప్పింది రెండో స్థానంలో ఉన్న వ్యక్తి చేయాలి. వయసును బట్టి అహరోను పెద్దవాడే గాని నాయకత్వంలో అహరోను నంబర్ 1 కాదు. ఈయనకు నంబర్ 1 ఇచ్చి కొండ మీదకి వెళ్ళినప్పుడు దూడం చేశాడు అహరోను అని జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ 46వ వచనం, సంఖ్యాకాండం 16:46. తాను బలిపీఠం మీద నుండి తీసినటువంటి నిప్పులు ధూపం వేయాలి. అప్పుడు వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం. మన కొరకైనటువంటి ధూప వేదిక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. మన కొరకైనటువంటి ప్రాయశ్చిత్తం చేయబడినటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుని బట్టి మనం క్షమించబడుతూ ఉన్నాం. ఒక వ్యక్తి గాని, ఒక కుటుంబం గాని, ఒక సమాజం గాని. యోబు తన బిడ్డల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసేవాడు అని చదువుతాం. ఒక వ్యక్తిని గూర్చి గాని, ఒక జనాంగాన్ని గూర్చి గాని ప్రాయశ్చిత్త బలి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. దేవుని సన్నిధిలో ఆయన కోపం బయలుదేరింది. అది తెగులుగా బయలుదేరింది. వైరస్ తెగులు మొదలు పెట్టాను. ఎంతమంది చనిపోయింది? 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. చచ్చిపోయిన వాళ్ళని లెక్కేయాలా? ఎస్ఎస్. ఎందుకు లెక్కేయాలి? దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతిదీ లెక్కే. చనిపోయినటువంటి వారి సంఖ్య 14,700 మంది. తెగులు ఎలా ఆగిందో చూడండి. అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యను నిలువబడగా తెగులు ఆగేను. ఈ రోజుల్లో ఇటువంటి వారు కావాలి. యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన శిలువ బలియాగాన్ని బట్టి విజ్ఞాపన చేసేవారు కావాలి. 47వ వచనం మరొకసారి చదవండి. మోషే చెప్పినట్లు 47వ వచనం చదవండి. మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకుని సమాజం మధ్యకు పరిగెత్తుకుపోయినప్పుడు తెగులు జనుల్లో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. పరిగెత్తిపోయి. ఎందుకు రాయబడింది ఈ మాట? రెస్పాన్స్, మానవుని యొక్క రెస్పాన్స్ ఎంత క్విక్ గా ఉండాలి విషయం మనం గ్రహించడం కొరకు సమాజ మధ్యమునకు పరుగెత్తి వెళ్ళాడు. 2 ప్రాయశ్చిత్తం చేశాడు. నేను చేయవలసింది ప్రార్థన, విజ్ఞాపన. దేవా, మా దేశస్తుల యొక్క దోషమును క్షమించుము, ఈ జనరేషన్ యొక్క దోషాన్ని క్షమించుము. భూగోళంలో ఎక్కడ ఏ దేశంలో ఉన్న మనుషుల యొక్క అపరాధములను క్షమించుము. 7 ఏళ్ల శ్రమల్లో భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి అని మాకు తెలుసు ప్రభా. మేము ఎరిగి ఉంటూ ఉన్నాం. ఈ విషయాల గురించి ఎరిగి ఉంటూ ఉన్నాం. అయితే దయతో నీ జనులను క్షమించి కీడును ఆపివేయి అని చెప్పేసేసి ఇక్కడ అహరోను ప్రాయశ్చిత్తం చేస్తూ ఉన్నాడు.
మోషే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. 48వ వచనం చదవండి. అతడు చచ్చిన వారిని బ్రతికి ఉన్న వారికి మధ్య నిలబడక తెగులు ఆగెను. వరకు తెగులు వ్యాపించింది, వైరస్ అనేది. 50వ వచనం చదవండి. ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గరనున్న మోషే యొద్దకు తిరిగి వచ్చెను. తెగులు ఆగిపోయిందని కూడా అర్థమైంది. తెగులు వ్యాపించటము కనబడుతుంది, కంటికి స్పష్టంగా ఆగిపోవటం కూడా కనబడుతున్నది. ఈ దినం దానియేలు గ్రంథంలో నుండి హనన్యా, మిషాయేల్, అజర్యా వారిని గూర్చి ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16 వచనాలు. షడ్రకును, మేషకును, అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పిరి, ఈ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. గమనించండి, ఈ షద్రకు, మేషకు, అబేద్నెగో ఇవి అన్య దేవతల పేర్లు. అనన్య, మిషాయేల్, అజర్యా యూదా పేర్లు. ఈ ముగ్గురు యవనస్తులు వారు రాజు ఎదుట ఉన్నారు. కొందరికి ఒక సందేహం వస్తుంది. రాజైనటువంటి నెబుకద్నెజరు బంగారు ప్రతిమను చేయించి బబులోను ఆ మైదానంలో, దూరా అనేటటువంటి మైదానంలో 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పు. ఊహించండి, చాలా పెద్ద విగ్రహం. ఆ విగ్రహం యొక్క ప్రతిష్టకు మరి వీరందరూ ఉన్నప్పుడు డేనియల్ ఎక్కడున్నాడు? సహజంగా సందేహం వస్తుంది. ఖచ్చితంగా దానియేలు అక్కడ లేడు. తాను గొప్ప పరిపాలన బాధ్యత కలిగి ఉన్నాడు కనుక ఏదో ఒక దేశానికి ఏదో ఒక కార్యార్థం తాను పంపబడి ఉంటాడు. అంబాసిడర్గా తాను పంపబడి ఉంటాడు. ఆ ప్రక్కనే ఉన్నటువంటి దేశానికి ఎక్కడికో తాను పంపబడి ఉంటాడు. ఆ సమయంలో దానియేలు అక్కడ లేడు. 16వ వచనం మరొకసారి చదవండి. నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. నెబుకద్నెజరు అని పేరు పెట్టి వారు రాజును అనగలిగారు. ఎంత ధైర్యం వీళ్ళకి! భక్తునికి ధైర్యం ఉంటుంది. జ్ఞాపకం పెట్టుకున్నాం. భక్తుడు లోకంలో ఉన్నటువంటి అధికారులను చూచి గడగడ వణకుడు. లోకంలో ఉన్నటువంటి అధికారులు మనకు నేరుగా సంబంధించిన వారైతే వారిని గౌరవిస్తాం. అంతేగాని మనకు సంబంధించినటువంటి వారు, ఈ జిల్లా కలెక్టర్ గారు వచ్చారనుకోండి, మనం ఉన్నటువంటి ప్రాంతానికి, మన ఇంటికే వచ్చారనుకుందాం, గౌరవిస్తాం. ఏదో రాష్ట్రంలో ఎక్కడో ఒకరు కలెక్టర్గా ఉన్నారు, ఈ కలెక్టర్ గారిని మనం గౌరవించినంతగా వారిని గౌరవించవలసిన అవసరం మనకు లేదు. ఆయన ఎవరు? వీఆర్ నాట్ డైరెక్ట్లీ అండర్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ పర్సన్. ఎవరైతే మన జిల్లాకు అధికారిగా ఉన్నారో అటువంటి వారిని గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. మనకు డిఫరెన్సియేషన్ అర్థం కావాలి. ఎవరో ఎక్కడో ఏదో ఒక స్థానంలో ఉంటే మనకు సంబంధం లేనటువంటి వ్యక్తి ఆయనకు బహుగా గౌరవించవలసినటువంటి అవసరత విశ్వాసికి లేనే లేదు. ఇక్కడ నెబుకద్నెజరు అని వీరు యవనస్తులు రాజును ఏకవచనంతో పిలిచారు. నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. 17వ వచనం చదవండి. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపపోయినను చాలండి. ఆయన రక్షించటకు సమర్థుడు. ఈ ముగ్గురు యవనస్తులు వీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వీరు ప్రార్థనా పరులు అంటానికి మనకు ఆధారం ఏంటంటే 2వ అధ్యాయంలో బబులోనులోని జ్ఞానులను చంపబట్టానికి శాసనము బయలువెళ్ళినప్పుడు దానియేలు వారిని హెచ్చరించాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం
చదవండి. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశించకుండానట్లు ఆ కల యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొంది నిమిత్తమై ఆయన వేడుకున్నాడని వారిని హెచ్చరించెను. ప్రార్థనా పనులు దేవుని సన్నిధానంలో విజ్ఞాపన చేశారు. మంచి ప్రార్థనా పట్టు దానియేలును బట్టి వీరు నేర్చుకున్నారు. 2వ అధ్యాయము చివరి భాగంలో మర్మాన్ని చెప్పినటువంటి దానియేలు వీరిని గురించి రికమెండ్ చేశాడు. 49వ వచనం దానియేలు 2:49 చదవండి. అంతటా దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా రాజు షడ్రకు మేషకు అబేద్నెగోయును వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించెను. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను. దానియేలు రికమెండ్ చేశాడు, వీళ్ళను ప్రమోట్ చేశారు, విచారణకర్తలుగా నియమించెను. సో వీళ్ళకి మంచి పోస్ట్ ఇచ్చాడు. రాజు కూడా జ్ఞాపకం ఉన్నది వీళ్ళ ముగ్గురు సంగతి. నేను మా దేశంలో వీళ్ళకి ఇంత మంచి పోస్ట్ ఇస్తే నేను జయించినటువంటి ప్రతిమకు వీళ్ళు నమస్కారం చేయరా. ఇది తన కోపానికి కారణం. అందుకే ఆ అగ్నిగుండం ఎన్ని రెట్లు ఎక్కువ చేయబడిందో గమనించండి. అది 7 రెట్లు. 19వ వచనం చదవండి. 3:19. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున గుండము ఎప్పటికన్నా 7 అంతల వేడిముగా చేయమని ఆజ్ఞ ఇచ్చాను. 7 అంతలు వేడిముగా చేయమన్నాడు. ఎంత కోపం వచ్చింది! 7 అంతలు వేడి. ఒక్కసారి ఊహించుకోనండి. సమ్మర్లో మామూలు కంటే టెంపరేచర్ కంటే ఎక్కువ వేడి వస్తేనే తట్టుకోలేము మనం. మామూలు ఉండేటటువంటి టెంపరేచర్ కంటే 7 అంతా టెంపరేచర్ ఊహించగలమా మనం? అంత భయంకరమైనటువంటి వేడి. వీరిని వేసినటువంటి వాళ్లే చనిపోయారు. విసిరివేసిన ఆ మనుష్యులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయారు. నా గమనం వీరి ప్రార్థన మీద ఉన్నది. వాళ్ళు ప్రార్థన చేసినట్టు అక్కడ లేదు, కానీ వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమని చేస్తున్నారంటే, దేవా, ఈ అగ్ని జ్వాలల్లోనికి మేము వెళ్ళటానికి మేము భయపడం. నీవున్నావు, నీవు మాతో ఉన్నావు, నీవు మర్మాలు బయలుపరిచే దేవుడు, నీవు అద్భుత కార్యాలు జరిగించే దేవుడు. కనుక మమ్మలను ఒకవేళ నీ సన్నిధికి తీసుకుని వెళ్ళటం నీ చిత్తమైతే మేము రెడీ. కానీ నీ మహిమ కొరకు మమ్మలను నీవు బయటకు తీసుకుని రావాలని ఉద్దేశిస్తే అగ్నిగుండంలో నుండి అది నీ చిత్తానికి అప్పగించుకుంటూ ఉన్నామని వారు తమ శరీరాలను అప్పగించుకున్నారు దేవుని. అదే రాజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో నెబుకద్నెజరు 4వ అధ్యాయం 28వ వచనం, వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచరి. నెబుకద్నెజరు రాజు లేక చక్రవర్తే గాని చక్రవర్తులపైన రాజులపైన అందరిపైన అధికారం కలిగినటువంటి దేవాది దేవునికి తమను అప్పగించుకున్నారు. అందుకనే విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ధైర్యంగా వారు అగ్నిగుండంలోనికి వెళ్ళారు అనేటటువంటి దానికి మనకు ఆధారం, విజ్ఞాపన చేస్తూ ఉన్నారనే దానికి ఆధారం ఇదే. వారు ప్రార్థనా పరులు. దేవుడు ఎప్పుడైతే గొప్ప కార్యం చేశాడో రాజు చెప్పినటువంటి మాట 26వ వచనం చదవండి. 26వ వచనం, అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి షడ్రకు మేషకు అబేద్నెగో ఎన్న వారలారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండి అని పిలువగా షడ్రకు మేషకు అబేద్నెగో ఆ అగ్నిగుండం నుండి బయటకు వచ్చిరి. గమనించండి, సర్వీసును పంపించి వాళ్ళు రమ్మని చెప్పవచ్చు. ఆ అగ్నిగుండం ఎంట్రన్స్ దగ్గరకు వస్తే ఎంత సెగ్గొడుతూ ఉంటుంది. సామాన్యమైన సెగ్ కాదు అది. అయినా రాజు రిస్క్ తీసుకుని వచ్చాడు.
తాను ఎన్నడూ తన జీవితంలో చూడనటువంటి అద్భుతమైన దృశ్యం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. అది చిత్తానికి మనం అప్పగించుకోవాలి, మనం ప్రార్థన చేయాలి. ఉదయకాలం మనం చేయవలసినటువంటి పని ఇది. అబ్రహాము చాలా తగ్గించుకున్నాడు. దేవునితో సంభాషణ చేసే అంత సాన్నిహిత్యం వచ్చినటువంటి అబ్రహాము బహుగా తగ్గించుకున్నాడు. అతిశయం, గర్వం తనలో తీసుకుని రానివ్వలేదు. మోషే అహరోను దేవుని స్వరం వింటూ ఉన్నారు. ఒక క్షణం మీరు ప్రక్కకు తప్పుకోండి అని దేవుడు అంటున్నాడు. దేవుని స్వరం వినటువంటి వారికి ఎంత గర్వం, అతిశయం ఉండాలి. పరిగెత్తాడు అహరోను ప్రాయశ్చిత్తం చేయటానికి. కారణం వారి తిరుగుబాటు దేవుడు సహించలేకపోయాడు. దేవునికి ఎదురు తిరుగుతాడా మనిషి? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిలవబడి మనిషి నిలవగలడా? సణుతారా? మాట్లాడతారా? విరోధంగా గుంపుగా చేరతారా? ఎంత భయంకరమండి. ఇక్కడ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. అందరూ నమస్కారం చేశారు. అయితే ఆ బబులోనులో ఉండేటటువంటి వారు, కల్దీయులలో కొందరు ముఖ్యులు, వారు పొందవలసిన ప్రమోషన్ వీరికి వచ్చిందని, వీరు ఎక్కడో అన్య దేశం నుండి వచ్చి మా దేశంలో గొప్ప విచారణకర్తలుగా రాజుగారి సంస్థానంలో ఉన్నారని, కనుక వీరిని ఈ సాకుతో, ఈ కారణంగా వారిలో తప్పు కనుగొని వారిని అగ్నిగుండంలో పడేయించాలని వారు చాలా మంచి ప్లాన్ రాజు దగ్గరకు వచ్చి మనవి చేయటం, వారిని పిలిపించటం, రాజు అడగటం అందరి ముందే జరుగుతున్నది. ఎందుకు అంటే 27వ వచనం, క్షమించండి, అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను రాజు యొక్క ప్రధానమంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు వారి వస్త్రములు చెడిపోకుండుటయు అగ్నివాసనను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి. కాబట్టి ఆ మైదానంలో చేరినటువంటి వారందరూ అక్కడే ఉన్నారు. అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, ప్రధానమంత్రులు, వీరితో పాటు ఎంతమంది గొప్ప గొప్ప వారు ఉండుంటారు. ఖజానాదారులు, ధర్మశాస్త్ర విధాయకులు, వీరందరూ అనేక మంది విస్తారంగా ఉన్నారు. ఆల్ విఐపీస్. చాలా క్యూరియాసిటీ. వీళ్ళేనా షడ్రక్ మేషక్ అబేద్నెగోలేనా? ఎస్. అగ్నిగుండంలోనికి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రకాశిస్తూ ఉండుంటారు. వాళ్ళ వస్త్రాలు కూడా చెక్ చేశారు, తల వెంట్రుకలు చెక్ చేశారు, వస్త్రాలు చెక్ చేశారు. కాలితే వాసన ఉండాలి, అది కూడా చెక్ చేశారు. ఏ వాసన లేదు. వారి కన్నుల ముందే జరిగింది ఇది. అది గారడీ కాదు, మ్యాజిక్ కాదు సుమా. షడ్రక్ మేషక్ అబేద్నెగోల యొక్క ప్రార్థన, దేవా మేము ఈ అగ్నిగుండంలోనికి వెళ్ళవలసి వస్తూ ఉంది, నీ మహిమ కొరకు, నీ చిత్తం బట్టి మా మీదకి ఇది రానిచ్చావు, నీవు మాకు తోడయండి, మమ్మల్ని బలపరచు, మేము నీ మహిమార్థం క్షేమంగా బయటకు వచ్చేటట్లు సహాయం చేయమని దేవునికి అప్పగించుకోవటం. అలాగే సిక్నెస్ లో నుండి బయటకు వచ్చినటువంటి వారు, దేవా మేము రికవరీ అవటం అది మీ మహిమార్థం, ఇది సాక్షార్థంగా ఉండటానికి కృప దయచేయి అని ప్రార్థించాలి. అలాగే అబ్రహాము విజ్ఞాపన చేశాడు. పదే దేవునితో తను తగ్గించుకుంటూ మాట్లాడాడు. అలాగూ మోషే అహరోనుల వలె మనం కూడాను ప్రజల కొరకు దేవుని సన్నిధానంలో ఆయన సిలువను, ఆయన రక్తాన్ని మనం క్లెయిమ్ చేస్తూ, 2-3 ఏకీభవిస్తే, వేడుకుంటే
నా వల్ల దొరుకును అని చెప్పాడు ప్రభు. సంఘానికి ప్రభు ఇచ్చినటువంటి ఆ శక్తిని బట్టి, అధికారాన్ని బట్టి సాతాను గద్దించాలి. మనము దేవుని ప్రజలకు క్షేమం కలగాలని దేవుని సన్నిధానంలో మనం విజ్ఞాపన చేయాలి. తెగులు ఆగిపోమని యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వస్థపరిచే నామాన్ని బట్టి ఆజ్ఞాపించాలి. దేవుని బిడ్డలకు దేవుడు అటువంటి శక్తి ఇచ్చాడు. సంఘ విజ్ఞాపనకు అటువంటి శక్తి ఉంది. ప్రియమైనటువంటి వారులారా, మనం ప్రార్థించడం చాలా చాలా అవసరం. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, గొప్ప దేవ, మా రక్షక, మీకు వందనములు వందనములు స్తోత్రములు. ఈ ప్రాతకాల సమయంలో మీ పాద సన్నిధానంలో మేము విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. అబ్రహాం వలె తగ్గించుకుని విజ్ఞాపన చేయటానికి మాకు నేర్పించమని మనవి చేస్తూ ఉన్నాం. అలాగే మోషే, అహరోన్లు ప్రాయశ్చిత్తం చేసి మీ సన్నిధిలో అడ్డుపడ్డారు. చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య అడ్డుపడినటువంటి మీ భక్తులను బట్టి ఆ సర్వ సమాజాన్ని మీరు నశింపు చేయలేదు. అలాగే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలోనికి వెళ్ళటానికి తమ దేహాలు మీకు వారు అప్పగించుకున్నారు కనుక అగ్ని వారిని ఏమి చేయలేకపోయింది. తమ దేహంలోని అప్పగించి రాజాజ్ఞను వ్యర్థపరిచరని రాజు నెబుకద్నెజర్ అన్నాడు. మీరు 4వ వ్యక్తిగా షడ్రక్, మేషక్, అబేద్నెగోలతో సంచరించినటువంటి దేవుడు మీ గ్రంథంలోని గొప్ప విషయాలు, అవి చారిత్రాత్మకమైన నిజమైనటువంటి సత్యాలు మాత్రమే కాక, సంఘటనలు మాత్రమే కాక, మా జీవితాల్లో మీరు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అని మేము గ్రహించడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. 91వ కీర్తనలో మేము చదువుకున్న రీతిగా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురని, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదని చెప్పిన నీ వాగ్దానాన్ని అపోల్డ్ చేసి, దేవా, మీ ప్రొటెక్షన్తో మమ్ములను, మా కుటుంబీకులను, మా కలిగిన వారిని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. కాపుదలకు, క్షేమానికి మమ్ములను, మా కుటుంబాలను, సంఘాలను అప్పగిస్తూ ఉన్నాం. గంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడని మీరు సెలవిచ్చినటువంటి మాట, సిలువ వైపు చూడటానికి, రక్షకుని వైపు చూడటానికి, పాప క్షమాపణ పొందటానికి, జీవితాలు సరి చేసుకోవటానికి, పశ్చాత్తాపడటానికి, మారు మనసు పొందటానికి, చెడుగును విడిచిపెట్టడానికి, మీరు ఆకడ కొరకు సిద్ధపడటానికి కృప దయచేయండి. సిలువ సువార్తను అంగీకరించేటటువంటి మనస్సు దయచేయండి. మరొకసారి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మానవ హద్దుబాటులో విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేయమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.